హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో ఎంతో రుచికరమైన పచ్చడి, గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. గోంగూర ఆకులో విటమిన్ సి ఉంటుంది. వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కావలసిన పదార్థాలు ఏంటో, చేసే విధానం ఏంటో చూద్దాం. ఇక్కడ నేను 4 కట్టల గోంగూరను తీసుకున్నానండి. ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. వాటర్ మొత్తం వంపేసుకోవాలి. ఇలా చిల్లులున్న గిన్నెలో వేసుకుంటున్నాను. వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తాయి కాబట్టి వాటర్ ఉండకూడదండి గోంగూరలో. పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్ వరకు పల్లీలు వేస్తున్నానండి. ఇందులోనే 7-8 ఎండుమిర్చి వేస్తున్నాను. మీరు ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, 1 టమాటో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. టమాటో, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకోవాలి. గోంగూర మధ్య వరకు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఆలోపు మిక్సీ జార్లో పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సారీ అండి, ఈ క్లిప్ 2 టైమ్స్ యాడ్ అయింది. పక్కన మూత తీసి గోంగూరని ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మంచిగా ఇలా మగ్గింది కదా. ఇలా కలుపుకున్నాక ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం. చింతపండు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇందులో మనం పల్లీలు యాడ్ చేసాం కాబట్టి పులుపు తగ్గుతుంది అని చెప్పేసి మాత్రమే నేను చింతపండు వేసాను. ఇప్పుడు ముందుగా పల్లీలను మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే గోంగూర ఆకు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ మాత్రం వేయకూడదు. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, 1 ఆనియన్ వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం మూత పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి, ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది కదా. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేయడమే. గోంగూర పచ్చడి రెడీ అండి. వేడి అన్నంలో కనుక ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ పచ్చడి మీరు ట్రై చేశారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.